శ్రీ సదాశివాయ నమః. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. ఈరోజు కార్తీక పురాణము 30వ అధ్యాయం చెప్పుకుందాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకృసం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సూత మహాముని శౌనకాది మహామునులను చూసి వారితో ఇలా అన్నారట. ఓ శౌనకాది మహామునులారా, ఈ కార్తీక మహత్యాన్ని చెప్పడానికి 1000 నోళ్ళు కూడా సరిపోవు అని చెప్పారట. శౌనకాది మహామునులు కార్తీక మాస మహత్యాన్ని, విష్ణు భక్తుల చరిత్రలను తెలుసుకొని కొనియాడి తమకు ఇటువంటి మహాపుణ్యప్రదమైన కథను వినిపించిన మహాపౌరాణికుడైన సూత మహామునిని ఈ విధంగా ప్రశ్నించారట. ఓ సూత మహాముని, మా మనస్సుల యందు కొన్ని ప్రశ్నలు మిగిలిన్నాయి. అవి, ఇది కలియుగము కదా, జనులు సర్వవిధముల పాపాత్ములై ఉన్నవారు కదా, వారు సంసార మహాసాగరం నుండి తరింపజాలకున్నారు కదా, దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా సూత మహాముని వారికి ఇలా జవాబు చెప్పారట. ఓ మునులారా, మీరు అడిగిన ప్రశ్నలు ఎంతో సమంజసములు. మీ ప్రశ్నల వలన, జవాబుల వలనను, ఆ విధముగా ప్రజానీకము వర్తించుట వలనను ముక్తి లభించును. బంధములు తెంచుకొని పోతాయి. క్రతువులు చేసిన వారు మొదలగు వారే కాక పుణ్యకార్యముల వలన అందరూ తరించవచ్చు అని చెప్పగా శౌనకాది మహామునులు మరలా ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు తగిన రీతిలో సూత మహర్షి సమాధానాలు ఇస్తున్నారు. మునులు జనులు తరించుటకు ఉపాయం ఏమిటని అడిగితే దానికి సూత మహర్షి పుణ్యకార్యములు చేయుట వలన అని చెప్పారు. దానికి మునులు పుణ్యకార్యాల అంటే అవి ఏవి అని అడిగితే దానికి సూతుడు క్రతువులు మొదలుగా గల వ్రతాలు అనగా, మునులు ధర్మం అనేది ఏమిటి అని ప్రశ్నిస్తే సూతుడు చతుర్విధ పురుషార్థములలో ఉత్తమమైనది ధర్మము. లోకమున అనేకులు వ్రత జప క్రతువులు చేసి భూరి సంభావనలు ఇచ్చి బ్రాహ్మణ సమారాధనలు చేసి ముక్తిని పొందుచు లోకోపకారం చేస్తున్నారు. ఇట్టివి చేయుట అందరికీ సాధ్యం కాదు. అందరికీ అందుబాటులో ఉండు కార్తీక వ్రతము చేసినా చాలు. కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే క్రతువులు చేసిన ఫలము, యజ్ఞయాగాది ఫలము, సజ్జన స్నేహ ఫలము, దానాది సత్కర్మలు చేసిన ఫలము కలుగుతుంది. ఈ కార్తీక మాస వ్రతము వలన జనులు సకల పాపాలను పోగొట్టుకున్న వారి జన్మరాహిత్యాన్ని పొందుతారు. శివపూజ, విష్ణు పూజ, నామ సంకీర్తన, దీపారాధన, దీపదానము, ఆకాశదీపం ఉంచుట, ఏకాదశి నాడు ఉపవాసం చేయుట, ద్వాదశి నాడు పారణము చేయుటయు, కార్తీక మాసమంతయు జీవనదులయందు స్నానమాచరించడము, శక్తిని అనుసరించి దానములు, మాసాంతమున తమకున్న దానిలో బ్రాహ్మణ సమారాధనయు అత్యంత ముఖ్యములైన విషయములు. శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరముకు కార్తీక మాస వ్రతము ఆచరించి ఎందరో మహానుభావులు సర్వపాపములను పోగొట్టుకున్నారు. సకల సౌభాగ్య సంపదలను పొందారు. వారు జన్మరాహిత్యాన్ని కూడా పొందారు. జీవించినంతకాలము అనేకమైన శుభఫలాలను పొంది మరణానంతరము సాక్షాత్తు శ్రీహరిపాద సాన్నిధ్యాన్ని పొందారు. మరి ఒక ముఖ్యమైన విషయం చెబుతాను, ఆలకించండి అని సూత మహర్షి శౌనకాది మహాములను చూసి ఇలా అన్నారుట. మాసములన్నటి యందు కార్తీక మాసము ఎంతో శ్రేష్టమైనది. ఆ మాసము మహాపుణ్యము.
అదే కాకుండా శివకేశవులకు ప్రీతికరము. అందునే శాస్త్రములయందును అష్టాదశ పురాణాలయందును ఈ కార్తీక మాస ప్రశంస అధికంగా ఉంది. ఈ మాసమునందు వ్రతములు నోములు ఆచరించువారు సర్వపాపాల నుండి విముక్తి పొందుతారు అని చెప్పబడుచున్నది. ఇందు మరల సూర్యుడు తులారాశియందు ప్రవేశించినప్పుడు స్నాన దాన వ్రత దీపారాధనలో పవిత్రములనియు అత్యంత శక్తివంతమైనవని చెప్పబడి ఉన్నది. అదియు కాక కార్తీక మాసమున పౌర్ణమికి ముందు వచ్చు ఏకాదశి ద్వాదశి తిథులు అత్యంత ముఖ్యమైనవి. ద్వాదశి పాలన మహత్యము వలనే అంబరీషుడు దూర్వాసుని శాపముల బారి నుండి రక్షింపబడ్డాడు. ఈ కథ మీరు తెలుసుకుని ఉన్నారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు జీవనది యందు కానీ బావి వద్ద కానీ స్నానము చేయవలెను. దేవాలయమున దీపారాధన చేసుకొని బ్రాహ్మణోత్తములకు దీపదానం చేయాలి. ఆ దినమంతా కూడా శుష్కోపవాసం ఉండి ఆ రాత్రి భగవన్నామస్మరణ చేస్తూ జాగారణ చేయాలి. కార్తీక పురాణ శ్రవణం చేసి మరుసటి రోజు అనగా ద్వాదశి స్నానం ఆచరించి తన శక్తి ఉన్నంతలో శ్రీమన్నారాయణుడికి ప్రీతి కొరకు దాన ధర్మాలు చేయాలి. ఆ తరువాత బ్రాహ్మణోత్తములతో ద్వాదశి పారణమును ద్వాదశి ఘడియలు దాటకుండా ఆరగించాలి. పై చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు భగవత్కృప పాత్రులవుతారు. వారికి ముక్తి కూడా లభిస్తుంది. కాబట్టి ఓ మహామునులారా, అందరికీ అందుబాటులో ఉన్న ఈ కార్తీక వ్రతమును ఆచరించండి. ఈ కార్తీక వ్రత మహత్యాన్ని విన్నవారికి పఠించేవారికి సకల సర్వశుభాలు కలుగుతాయి అని ఈ విధంగా సూత మహర్షి కార్తీక పురాణాన్ని ముగించారు. స్వస్తి. ఓం నమ శివాయ. శివాయ నమ. ఇంతటితో కార్తీక పురాణము 30 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఓం వాగర్ధావ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరూ కూడా ఈ కార్తీక పురాణ శ్రవణం చేశారనే భావిస్తున్నాను. ఒకసారి జగత్తుకి తల్లిదండ్రులైన ఆ పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసుకుంటూ ఈ కార్తీక పురాణ శ్రవణాన్ని వారి పాదాలందు అర్పిద్దాము. అనేన యథాశక్తి కార్తీక పురాణ శ్రవణేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. ఈ వీడియో వినే అందరూ కూడా ఈ కార్తీక పురాణాన్ని 30 రోజులు విన్నవారు ఖచ్చితంగా ఈ వీడియో కింద ఈ కార్తీక మాసంలో మీరు నిరంతరము జపించిన ఆ పరమేశ్వరుడి నామాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అందరికీ తెలియజేస్తారని, అలాగే మరి ఒకసారి ఆ నామాన్ని స్మరించుకుంటారని భావిస్తున్నాను. చంద్రశేఖర పాహిమాం. ఇంతటితో మనము చెప్పుకుంటున్న కార్తీక పురాణము 30 రోజులు కూడా 30 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఆ పరమేశ్వరు అనుగ్రహంతో అందరూ కూడా ఈ కార్తీక పురాణాన్ని శ్రద్ధాభక్తులతో విన్నారని భావిస్తున్నాను. చంద్రశేఖర పాహిమాం.